సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. ఆధార్లో పొందుపరిచిన సమాచారాన్ని మార్చుకోవడానికి మరో అవకాశం దక్కింది. దీనికోసం ఎలాంటి రుసుం వసూలు చెల్లించాల్సిన అవసరం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇంతకీ ఎన్ని రోజుల పాటు ఈ అవకాశం లభిస్తుంది? ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ అవసరమవుతోంది. వ్యక్తిగత గుర్తింపు, నివాస ధృవీకరణ దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇంతటి ముఖ్యమైన ఆధార్ నమోదులో దొర్లిన తప్పుల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆధార్లో నమోదు చేసిన సమాచారానికి మార్పులు చేర్పులు చేసే అవకాశం కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI. ఆధార్లో నమోదైన పేరు, పుట్టిన తేదీల్లో మార్పు దగ్గర నుంచి అడ్రస్ మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి మార్పులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే దానికి డెడ్ లైన్ పెట్టింది UIDAI. జూన్ 14 తర్వాత కనీస రుసుముగా ₹50 చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. కానీ రుసుము చెల్లించకుండా అప్డేట్కు గడువును మరో 3 నెలల పాటు పొడిగించింది. గతంలో మార్చి 15 వరకు రుసుము చెల్లించకుండా అప్డేట్ చేసుకోవచ్చని చెప్పింది UIDAI. తర్వాత దాన్ని మరో 3 నెలల పాటు పొడిగించింది. ఆ గడువు కూడా మొన్న 14వ తారీఖుతో ముగిసింది. దీంతో ఉచిత అప్డేట్ గడువును మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 14 వరకు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా అప్డేట్స్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఉచిత అప్డేట్ అవకాశం కేవలం మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆధార్ కేంద్రాల్లో మార్పులు చేయించుకోవాలంటే మాత్రం ₹50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 15 తర్వాత మై ఆధార్ పోర్టల్ ద్వారా వివరాలు అప్డేట్ చేసినా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి చేసింది UIDAI. వ్యక్తిగత గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్లను మై ఆధార్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ పత్రంతో పాటు అడ్రస్ ప్రూఫ్ల పత్రాన్ని మై ఆధార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అలాగే చిన్న పిల్లలకు ఆధార్ కార్డు తీసుకుంటే 5 ఏళ్లు నిండగానే వాళ్ల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాలి. వీటన్నింటికి సెప్టెంబర్ 14 తర్వాత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.